ప్రభు పేరిట మీ అందరికీ నా యొక్క వందనాలు. గత కాలమంతయు కాపాడిన దేవునికి స్తోత్రము. ఈ నూతన దినములో మనల్ని తన సన్నిధికి నడిపించిన దేవునికి స్తోత్రము చెప్పుచు మనం ఈనాటి దేవుని స్వరమును విందాం. మనం గత రోజులలో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, లేక ఆయన మిమ్మును లక్ష్యము చేయుచున్నాడు అనే ఈ విషయాన్ని నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఈరోజు మనం అదే వచనంలో నుండి రెండవ భాగమును నేర్చుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనము, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అనే ఈ విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ మాట ఎందుకు చెప్పబడింది అంటే ఆయన మన గురించి చింతించుచున్నాడు. అయితే చాలామంది విశ్వాసులు తమ చింతను దేవుని మీద వేయకుండా వారే రాత్రింబగళ్ళు మోస్తూ ఉంటారు. అందుకే వారి జీవితంలో నెమ్మది, ఆనందం, శాంతి ఉండదు. యేసుక్రీస్తు పేతురును పిలవకముందు, ఆయనను పేతురు వెంబడించకముందు మనం చూసినట్లయితే పేతురును ఆయన సహోదరుడైన ఆంద్రయాను వీరిద్దరును కూడా చేపలు పట్టు జాలరులై ఉన్నారు. వీరు చేపలను పట్టుకొని జీవనమును గడిపేవారు, తమ కుటుంబాలను పోషించుకునేవారు. కానీ వీరు సముద్రంలో వలవేట యేసు ప్రభు చూచి వారిని, మీరు నన్ను వెంబడించుడి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేసేదను అని చెప్పి పిలిచినప్పుడు వారు వెంటనే ఆ వలలను విడిచి యేసు ప్రభువును వెంబడించారు. గనుక వారికి కావలసినవన్నీ యేసు ప్రభువు చూచుకున్నాడు. అయితే వారు వారి భవిష్యత్తు గురించి గాని వారి శారీరపరమైన జీవితం గురించి గాని చింతించలేదు. అందుకే పేతురు మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని అనుభవపూర్వకంగా సంఘంకు ఈ విధంగా చెప్పుచున్నాడు. అయితే మన చింత యావత్తు దేవుని మీద వేయాలి అంటే మొదట ఆయన మీద మనకు నమ్మకం ఉండాలి. నేను నా చింతను ఆయన మీద వేసినప్పుడు ఆయన నన్ను నడిపిస్తాడు, సంరక్షిస్తాడు, లేక ఆయన నన్ను పోషిస్తాడు అనే గట్టి నమ్మకము మనకున్నప్పుడే మన చింత యావత్తును ఆయన మీద వేయగలుగుతాం. గనుక మొదట ఆయనపై మనకు నమ్మకం అనేది రావాలి. మరి ఈ నమ్మకము, విశ్వాసము మనలో ఎప్పుడు వస్తుంది అంటే ఆయన గురించి మనం విన్నప్పుడు, ఆయన వాక్యమును మనం చదివినప్పుడు ఆ వాక్యం ద్వారా మనలో ఆ నమ్మకము వస్తుంది. ఈనాటి విశ్వాసులలో ఇట్టి నమ్మకం, ఇట్టి విశ్వాసం అనేది లేదు. అందుకే వారే సమస్త భారమును మోస్తూ నడుస్తూ ఉంటారు, లేదా ఆ విధముగా జీవిస్తూ ఉంటారు. ఆ భారం ఎక్కువైన కొలది కృంగిపోయి ఇక క్రైస్తవ జీవితం మీద విరక్తి చెంది, ఇక యేసు ప్రభు మాకొద్దు, ఆయన మాకు ఏమి చేశాడని దేవుని మీద సనుగుతారు. అయితే దేవుని వాక్యంలో కీర్తనకారుడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని చెప్పుచున్నాడు. కానీ చాలామంది విశ్వాసులు తమ భారమును ఆయన మీద మోపుటకు ఇష్టపడరు. తమ బలం మీద, తమ జ్ఞానం మీద, డబ్బు మీద ఆధారపడి ఆ భారమును, ఆ చింతను తొలగించుకొనుటకు ప్రయత్నించుతారు. ఇలాంటి విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఆయన మీద ఆధారపడితే ఆయనే ఆదుకుంటాడని మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. నీ భారమును నీవు ఎంత మోస్తావో అంతగా నీకు నష్టమే కలుగుతుంది. ఇంకా లేనిపోని చింతలు, భారాలు సాతాను తెచ్చి నీ మీద మోపుతాడు. వాటి ద్వారా నీవు ఆత్మీయంగా ఎదగకుండా అణచివేయబడతావు. చూసుకో. అయితే ఒక విషయం నేను విన్నాను, అది నిజముగా జరిగిందో లేక ఒక కథనో తెలియదు కానీ, ఒక అమ్మ మామిడి పండ్ల గంప ఎత్తుకొని బస్సు ఎక్కిందంట. అయితే ఆమె బస్సు ఎక్కిన తర్వాత ఆ అమ్మ వాస్తవానికైతే ఆ గంప కింద పెట్టి సీటు మీద హాయిగా కూర్చోవాలి. కానీ ఆ అమ్మ ఆ గంపను అలాగే తల మీద పెట్టుకొని సీటు మీద కూర్చుంది. అయితే కండక్టరు వచ్చి, అమ్మ ఆ గంపను కిందికి దించు, ఆ గంప బరువును బస్సు మోస్తుంది, నీవు సీటు మీద హాయిగా కూర్చో అని చెప్పాడు. అయితే ఆ అమ్మ, లేదు లేదు, నేను గంపను దించను, అది నా తల మీదనే ఉంటది, నేను దించను అని ఆ అమ్మ చెప్పిందట. ఎందుకు ఈ విషయం చెప్పుచున్నానంటే, ఈ విధముగా చాలామంది యేసుక్రీస్తు యొద్దకు వస్తారు. ఆయన యందు ఎంతో కొంత నమ్మకము లేక విశ్వాసం అనేది ఉంచుతారు. కానీ ఈ అమ్మలాగా వారు మోయుచున్న భారమును మాత్రం దించి యేసు ప్రభువు మీద మోపరు. అది కుటుంబ భారం కావచ్చు, భవిష్యత్తును గూర్చిన భారం కావచ్చు, ఇలాంటివి ఇంకా ఎలాంటి భారములైనా కావచ్చు, మేమే మోస్తాము అని అనుకుంటారు. ఎందుకంటే దేవుని మీద వారికి ఎంత నమ్మకం ఉండాలో అంత నమ్మకం లేదు. అందుకే ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఇలాంటి చింతలను, భారాలను మోస్తూ జీవితంలో విసిగిన స్థితిలో
ఈరోజు నీవున్నావేమో, నిరాశతో ఉన్నావేమో, ఎటూ తోచని స్థితిలో ఉన్నావేమో. గనుక ఈరోజు దేవుడు తన స్వరాన్ని నీకు వినిపిస్తూ ఉన్నాడు. ప్రయాసపడి సమస్త భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అని నిన్ను ఈరోజు ఈ ఉదయకాలమందున దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అయితే ఈ భారం నుండి ఎవరు కూడా నీకు విశ్రాంతిని ఇవ్వలేరు. అది మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి మాత్రము సమస్తము సాధ్యమే. నీ ప్రాణమునకు, నీ ఆత్మకు నెమ్మది దొరకాలి అంటే కేవలం యేసుక్రీస్తు యొద్దనే దొరుకుతుంది. అందుకే యేసుక్రీస్తు చెప్పాడు, మీరు దేని గురించి కూడా చింతించకుడి. అందుకే నీ చింత యావత్తు ఆయన మీద వేసి పేతురు వలె ఆయనను వెంబడించు, మిగతా విషయాలన్నిటిలో ఆయనే ఆదుకొనును. గనుక ఈరోజు ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకొని చూడు. నీవు విశ్వాసిగా పిలువబడుచున్నప్పటికీ కూడా ఆ బస్సులో తన గంపను తల మీద ఎత్తుకొని కూర్చున్న అమ్మలా నీకున్న చింతలను నీవే మోస్తున్నావా, లేక ఆయన మీద మోపుచున్నావా? యేసుక్రీస్తు పేతురును పిలిచినప్పుడు చింత యావత్తు ఆయన మీద మోపి ఆయనను వెంబడించినట్టుగా ఈరోజు ఆయన స్వరాన్ని నీవు విని విశ్వాసంతో ఆయనను వెంబడించాలనుకొనుచున్నావా? నీ చింత యావత్తును ఆయన మీద వేసి ఆనందముగా ముందుకు సాగిపోవాలనుకొనుచున్నావా? అయితే దేవుని ఎదుట నిన్ను నీవు సమర్పించుకొని ప్రార్థించు. ఆయన నిన్ను ఆదుకొని నీ చేయి పట్టుకొని చివరి వరకు నిన్ను నడిపించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన గొప్ప దేవా, ఈ రోజును బట్టి, నీ వాక్యమును బట్టి నీకు వందనాలు. నీ వాక్యము ద్వారా మా చింత యావత్తు నీ మీద వేయాలని మాట్లాడినందుకు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేము నీ యందు ఎంత విశ్వాసము కలిగి ఉండాలో అంత విశ్వాసము కలిగిలేం. ఏ విధముగా నిన్ను వెంబడించాలో ఆ విధముగా నిన్ను వెంబడించలేదు. గనుక మమ్మలను క్షమించు ప్రభు. ఈ రోజు నుండి మా చింత యావత్తు, మా భారమును నీ మీద వేసి నిన్ను వెంబడించుటకు మమ్మల్ని మేము నీ చేతికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.